అర్హత కలిగిన పెన్షన్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ కన్వీనర్ ఎం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద పెన్షన్ 900 రూపాయలు పెంచి కరువు భత్యం ఇవ్వాలని అన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బర్కత్పూర్లోని ఈపీఎఫ్ కార్యాలయం వద్ద పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు వారి జీవిత భాగస్వామికి ఉచిత వైద్య సౌకర్యాలు అందించాలన్నారు. నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందించాలని కోరారు. పెన్షన్ నిధుల ప్రైవేటీకరణ ఆపాలని, పెన్షనర్ జీవిత భాగస్వామి అంత్యక్రియలకు 5,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు వారి జీవిత భాగస్వాములకు రైలు, బస్సు ప్రయాణ రాయితీలు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి, పి కృష్ణమూర్తి, నరహరి, నరసింగరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వర్ణ విజయం ద్వారా యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుకు రావాలని, క్రీడలను కెరీర్ గా భావించి నిరంతరం సాధన చేయాలని పలువురు క్రీడామణులు అభిప్రాయపడుతున్నారు. నాలుగో స్థానంలో అత్యధిక జీడీపీ ఉన్నటువంటి దేశం భారతదేశం. మరి ఇటువంటి ఇంకా చాలా మందికి 2,000, 3,000 ఇస్తున్నాం. ఒక 42,000 మందికి మాత్రమే 6,000 మధ్యలో పెన్షన్ ఉంది. ఇది న్యాయమా? తెలంగాణ ఆల్ పెన్షన్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము బర్కత్పురా దగ్గర ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ పిలుపు మేరకు, జాతీయ స్థాయిలో సంఘం పిలుపు మేరకు 9, 10, 11 మేము అన్ని కార్యాలయాల ముందు, కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలి అని చెప్పేసి నిర్ణయించాము. అది దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న సమ్మె. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ, ఎందుకంటే 30-40 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్లో పనిచేసి రూపాయల పెన్షన్ లేదు, రోజొక్కటి 33 రూపాయల పెన్షన్ కూడా పడటం లేదు. అంటే మరి ఒక్క టిఫిన్ చేసే రోజు మొత్తం బతకాల, 33 రూపాయల కనీసం బడ్డీ టిఫిన్ కూడా రాని పరిస్థితులు ఉంది. కాబట్టి మాకు 1,000 రూపాయల పెన్షన్ కాదు, 9,000 పెన్షన్ని దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కనీసం 3,000 రూపాయలు కూడా పెన్షన్ లేని పరిస్థితుల్లో లాక్డౌన్ ఇచ్చారు. 3,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి 2014లో 90 రోజుల్లో మీకు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు 2014లో వారు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎలాంటివి కూడా లేదు. ఈలోగా ఎన్నో పార్లమెంటరీ కమిటీ సిఫారసు కూడా చేసింది. అలా అనేక కోర్టుల తీర్పులు కూడా వచ్చాయి. హైకోర్టు తీర్పులు వచ్చినప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం కదలకపోయింది కాక సుప్రీంకోర్టు నుండి పెన్షనర్ల నుంచి తప్పుకోవాలని, పెన్షన్ బాధ్యతని తప్పుకోవాలని చెప్పి మా పిఎఫ్ నిధులు పెట్టే మా మీద కోర్టులో కేసులు వేయడం అనేది జరుగుతుంది. ఇది తగదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి విధానం ఏంటంటే పెన్షన్ తన బాధ్యత అనుకోవటం లేదు. మా యొక్క హక్కు, మేము కష్టపడి సంపాదించుకున్న హక్కుని చాలా రాస్తున్నారు. దానికి నిరసనగానే మేము ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ జాతీయ స్థాయిలో ఉంది, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ అని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఉన్నది. అలాగే ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అన్ని సంఘాలు కూడా మేము రేపు 12వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో కూడా మేము పాల్గొనే దుస్థితి మాకు కల్పించింది. ఇకనైనా ప్రభుత్వం 400 సీట్ల ఉన్నోడు 240కి వచ్చారు. 240 నుంచి రేపు ప్రభుత్వంలో మార్పు రాకుండా ఉండాలి అంటే తను ఏదైతే చెప్పారో 3,000కి 6 నుంచి డిఏ కలిపిన ఈరోజు 9,000 పెన్షన్ అయ్యేది. మా నిధులే లక్షల కోట్లు అక్కడ మూలుగుతున్నాయి. ఆ లక్షల కోట్ల వడ్డీ కూడా కలిపినా కూడా దాదాపు 16 లక్షల కోట్ల అమౌంట్కి 67,000 కోట్ల వడ్డీయే మాకు వస్తుంది. ఆ వడ్డీ కనీసం మాకు పెన్షన్ రూపంలో ఇచ్చినా కూడా ప్రభుత్వానికి ఉండదు. అలాగే మా ఏవైతే ప్రావిడెంట్ ఫండ్ నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి రేపు షేర్ మార్కెట్లో పెడుతున్నారు. వాటికి మాకు ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఎందుకంటే షేర్ మార్కెట్లో పెట్టినవి కానీ, కార్పొరేట్లో పెట్టిన వారు కానీ వారు ఏమో బ్యాంకులకి ఎగ్గొట్టిపోతున్నారు. అలాగే ప్రభుత్వం వాటికి లెటాప్ చేస్తూ పోతుంది. రేపు మా జీవిత అగమ్య గోచరం కాకుండా ఉండాలంటే వాడికి ప్రభుత్వం నుంచి మాకు గ్యారెంటీ దొరకాలి, మా నిధులకి గ్యారెంటీ ఉండాలి. మా పెన్షన్ ఉండేది, మాకు రైల్వే రాయితీ కూడా కావాలి. కనీసం పుణ్యక్షేత్రాలు ఇంట్లో ఉంటే బతకలేని పరిస్థితి, ఆకలి కేకలం పెట్టే పరిస్థితిలో బయట కనీసం మేము రైల్వే ప్రయాణాలు చేయాలంటే రైల్వే రాయితీ కల్పించాలని, కనీసం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ఇవ్వాలని చెప్పి అన్ని నిత్యావసర వస్తువుల్ని కనీస ధరలకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే రకంగా ఆరోగ్యం, ఈరోజు ఆరోగ్యం ఎంత ఖరీదైపోయింది అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆరోగ్య కార్డులు కూడా ఇచ్చి మమ్మల్ని కనీసం నా పార్టీ ఆర్టికల్ ప్రకారమైన మమ్మల్ని బతికించండి అని చెప్పి
విదేశాలలో కూడా వృద్ధుల్ని రక్షించే బాధ్యత తీసుకుంటుంది. మనది ధనిక దేశం, 3వ అభివృద్ధి చెందిన దేశంగా మనం గొప్ప చెప్పుకుంటున్నాము. ఆ దేశం యొక్క గొప్పతనం కాపాడాలంటే వృద్ధుల్ని రోడ్డుకి లాగకుండా మినిమం పెన్షన్ బతికించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఈ ధర్నా శిబిరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. 5 నుంచి 14th వరకు మీరు ఎందుకు తీశారో మాకైతే అర్థం కాదు. ఇప్పటికైనా మా కేంద్ర ప్రభుత్వము మా అందరి తరఫున దయదలిచి మన్నించి ఏమన్నా మీరు న్యాయం చేయండి అని చెప్పి మేము కోరుతున్నాము. మేము గొంతమ్మ కోరికలు కోరడము ఇప్పటికైనా మా 90% మాకు న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాము సార్. చాలా సంతోషం సార్.